ఈ తెలుగు తేజాలకు పద్మాభిషేకం. వెంకయ్య నాయుడు అండ్ చిరంజీవి మహోన్నత వ్యక్తులు, వీళ్ళిద్దరికీ కూడా పద్మ విభూషణ్ అవార్డును అందుకోబోతూ ఉన్నారు. సో ఒకేసారి ఇద్దరు తెలుగు వారికి ఈ రెండవ అత్యున్నత పౌర పురస్కారం దక్కడంపై మీ కామెంట్? అలాంటి నిబంధన ఏమైనా లేదు కదా, ఒకేసారి ఇద్దరికి ఇవ్వకూడదని. అంటే ఫస్ట్ టైం కాబట్టి దీన్ని హైలైట్ చేసేసారు, ఒకేసారి ఇద్దరికి వచ్చేసింది. ఒకేసారి ఇద్దరికి ఇవ్వకూడదని అనలేము కదా, ఉండకూడదు కదా. ఇద్దరు తెలుగువారే కాదు, ఇద్దరు గొప్ప భారతీయులే కదా. ఇద్దరు అందువల్ల ఒకేసారి ఇద్దరికి ముగ్గురికి ఒకసారి ఎవరికి కూడా రాకపోవచ్చు. కానీ ఇద్దరు రిచ్లీ డిజర్వ్స్, అందులో అనుమానం లేదు. వెంకయ్య నాయుడు భారత రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం పొందినటువంటి నేత. ఉపరాష్ట్రపతి వరకు కూడా ఎదిగాడు. రాష్ట్రపతి కావాల్సిన వ్యక్తి. కొన్ని కారణాలు లెక్కల వల్ల రాష్ట్రపతి కాలేకపోయాడు. బట్ భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, విశేష అవగాహన కలిగిన రాజనీతిజ్ఞుడిగా వెంకయ్య నాయుడు లోకప్రియ నేత అంటారు. అంటే ఈవెన్ ప్రతిపక్షాలకు కూడా వెంకయ్య నాయుడు పట్ల చాలా గౌరవంగా ఉండేవారు. సో వెంకయ్య నాయుడు తన పార్టీకి ఎంత విధేయుడు, తన ప్రత్యర్థులకు కూడా అంతే ఆమోదయోగ్యుడు. ఇలాంటి నాయకులు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారు. సో అటు తన పార్టీకి సంపూర్ణ విధేయతతో దశాబ్దాల పాటు తన రాజకీయ జీవితంలో ఏనాడు పక్కచూపులు చూడలేదు. ఈరోజు రాజకీయాలు మనం చూస్తున్నాం. ఏ రోజు ఏ క్షణాన ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఏ సిద్ధాంతము లేని రాజకీయాలను చూస్తున్న సమయంలో వెంకయ్య నాయుడు తాను నమ్మిన రాజకీయ సిద్ధాంతాలకు, తాను నమ్మిన ఆలోచనాధారకు అంకితమై దశాబ్దాల పాటు పదవులున్నా లేకపోయినా, పదవులు వచ్చినా కోల్పోయినా ఆయన తన విధేయతను ఎక్కడా సడలించుకోలేదు. అది రాజకీయాల్లో చాలా గొప్ప విషయం కదా. ఇన్ని దశాబ్దాల పాటు నేను విద్యార్థిగా ఉన్న రోజుల్లో శాసన సభలో 2 పేర్లు చాలా స్ఫూర్తినిచ్చేవి మాకప్పుడు, చాలా పిల్లలుగా. ఒక పేరు జైపాల్ రెడ్డి, రెండవ పేరు వెంకయ్య నాయుడు. సో అప్పుడు శాసన మండలి సభ్యుడిగా రోషయ్య. వీళ్ళు ముగ్గురు సభలలో, చట్టసభల్లో మాట్లాడుతుంటే చట్టసభల ఔన్నత్యం పెరిగేది. అందువల్ల ఒక గొప్ప పార్లమెంటేరియన్గా, రాజనీతిజ్ఞుడిగా వెంకయ్య నాయుడు సుస్థిరమైన స్థానం. మీకు ఇంకొకటి కూడా చెప్పాలి, చాలామందికి పర్సనల్ అనుభవం ఉండకపోవచ్చు, కానీ వ్యక్తిగతంగా కూడా చాలా సౌమ్యుడు. ఆ ఉన్నతమైన పదవిలో ఉన్న తన వినమ్రతను ఏనాడు వదులుకొని రాజకీయ నాయకుడు. నా పర్సనల్ అనుభవం చెప్తాను. నా కొడుకు వివాహానికి ఆహ్వానం పంపాను. అది కూడా వెంకయ్య నాయుడు నెంబరు పిఏ ఎత్తుతాడు. సో ఆ పిఏకి ఫోన్ చేసి ఒకసారి చెప్పండి సార్. అప్పటికి వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి, భారత ఉపరాష్ట్రపతి. నేను ఇన్వైట్ చేద్దామని ఫోన్ చేశాను అన్నాను. నేను మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు చేస్తాను అని. ఒక 1 అవర్ అయిపోయింది. సడన్గా నా ఫోన్ రింగ్ అయింది. నేను ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే, నాగేశ్వర్ గారు చెప్పండి, నేను వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నాను, మీ బాబు వివాహాన్ని చూశాను, కానీ రాష్ట్రపతి ఎన్నిక ఉంది నాగేశ్వర్, లేకపోతే తప్పనిసరిగా వచ్చేవాడిని అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. భారత ఉపరాష్ట్రపతి తనంతట తాను ఫోన్ చేసి, మనకి ఇవాళ మనం రాజకీయాల్లో అరగని చూస్తాం, ఎమ్మెల్యేనే ఫోన్లో దొరకడు. సో రాజకీయాల్లో సర్పంచ్ దొరకడు కష్టం. అలాంటిది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మామూలు వ్యక్తి కాదు. మళ్ళీ నాతో ఎలాంటి పని ఆయనకు లేదు. నా స్థాయికి ఆయన స్థాయికి మధ్య చాలా పెద్ద తేడా. సో ఆయన జీవితంలో, నా జీవితంలో నాతో అవసరం మాత్రం కూడా లేదు. అవసరం ఉంటే చాలా సందర్భాల్లో మనం వినయంగా ఉంటాం, కానీ అవసరము కూడా లేదు. అలాంటిది ఆయనే ఫోన్ చేసి నేను వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నానండి అని చెప్పి మాట్లాడితే నిజంగా అది ఆయన గొప్పతనం కదా. మీరు ఒకసారి ఆలోచించండి. సో అలాంటి వ్యక్తిగా, రాజనీతిజ్ఞుడిగా, రాజకీయ నాయకుడిగా, పార్లమెంటేరియన్గా, మంత్రిగా, భారత ఉపరాష్ట్రపతిగా, రాజకీయాల్లో హుందాతనం ప్రదర్శించే నాయకుడిగా, ఎక్కడ మనకు వివాదాలు ఆయన చుట్టూ లేవు, ఎక్కడ విమర్శలు లేవు. ఇలాంటి అరుదైన రాజకీయవేత్తకు తెలుగువాడు కావడం మన గర్వకారణం. ఆ గౌరవం లభించడం అది మన అందరికీ గౌరవం. ఇక చిరంజీవి తెలుగు ప్రజల అభిమాన నటుడు. సో మెగాస్టార్ అంటే ట్రూ మెగాస్టార్ కాదని ఎవరైనా అడగలరా? ఇవాళ చిన్న పిల్లవాడి నుంచి మొదలుకొని కాటికి కాలు చాపిన వృద్ధుడి వరకు చిరంజీవి అంటే డాన్స్ ఇస్తలేసి
సో ఆ రకమైనటువంటి ఒక ప్రత్యేకమైన విలక్షణమైన ఒక గొప్ప నటుడు. అందువల్ల ఈ రిచ్లీ డిజర్వ్స్ తెలుగు సినిమాకి కాదు, భారతీయ సినిమా రంగానికే వన్న తెచ్చినటువంటి నటుడు. ఈ సమకాలీన నటుల్లో అగ్రశ్రేణి నటుడు, మహానటుడుగా చెప్పవచ్చు. అందుకే మీరు గమనించండి, రాజకీయాల్లో చిరంజీవి ప్రయోగం విఫలమైనాక కూడా, వివాదమైనాక కూడా ఆయన పట్ల వ్యక్తిగత గౌరవం ఎక్కడ తగ్గలేదు. మీరు గమనించండి, ఆయన పట్ల సాధారణంగా అంత విఫల ప్రయోగం తర్వాత ఆ వ్యక్తి పట్ల ఆ గౌరవం కూడా తగ్గిపోతుంది. కానీ సమాజంలో చిరంజీవి రాజకీయ ప్రయోగాన్ని విడిగా చూశారు, చిరంజీవి నట జీవితాన్ని విడిగా చూశారు. అందువల్ల సినీ రంగంలో కూడా వివాదరహితుడు, అనేక సమస్యలకు వచ్చినప్పుడు పరిష్కారం. మనం చాలామంది చూస్తాం, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం అవుతారు. చిరంజీవి పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్ అయ్యాడు. సినిమా రంగంలో ఏ సమస్య వచ్చినా హీ వాజ్ నెవర్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం, హీ వాజ్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. అందువల్ల ఆయన నట జీవితము ఖచ్చితంగా ఈ అత్యున్నత పురస్కారానికి ఆయన అర్హుడు. వ్యక్తిగతంగా కూడా చాలామంది చెప్తారు చాలా సౌమ్యుడు అని, ఎందుకంటే నాకు కూడా అనుభవం. నేను ఆయన ప్రజారాజ్యం పెట్టక ముందు ఒకసారి నన్ను ఆహ్వానించారు, సార్ మీతో మాట్లాడదాం అనుకుంటున్నారు వివిధ అంశాలపైన అని. సో దానికి ఏముందంటే తప్పనిసరిగా ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు, నా అనేక విషయాలపైన అప్పటిదాకా ఆయనకు సంబంధం లేదు నటుడిగా. సో అందువల్ల మాట్లాడాలనుకుంటే వెళ్తానన్నా. నేను దాదాపు 3 to 4 hours డిస్కస్ చేశాము. సో డిస్కస్ చేస్తున్న సమయంలో, సార్ మీ కుటుంబము, మీ వాళ్ళ పిల్లలు ఏం చేస్తారని అడిగి మా మిస్సెస్తో, మా అమ్మా నాన్నలతో, నా కొడుకుతో, కూతురుతో అందరితో మాట్లాడాడు. సో అంటే సాధారణంగా ఆయన స్థాయికి అవసరం లేదు కదా, నాతో మాట్లాడాడు సందర్భం. అందుకని ఇవన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే, చాలామందికి అక్కడ ఇక్కడ చదివి వ్యక్తిగత గురించి తెలుసుంటుంది, అందువల్ల వ్యక్తిగత అనుభవం ఉండదు. అందువల్ల మనలాంటి వాళ్ళ అనుభవం ఉన్నవారు వారి వ్యక్తిత్వంలో ఉన్న ప్రత్యేకతలు చెప్పడం ద్వారా సమాజంలో ఇతరులు కూడా ఆ రకంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం. అందువల్ల నేను ఇప్పుడు వెంకయ్య నాయుడు గారి గురించి కానీ, చిరంజీవి గారి గురించి కానీ ఆ వ్యక్తిగత అనుభవాలు కూడా చెప్పడం ఏదో నాకున్న అనుభవం అని కాదు ఉద్దేశం, ఎందుకంటే అందరికీ ఉండదు కనుక. సో అంతటి స్థాయికి ఎదిగిన వారు కూడా తమ నిజ జీవితంలో తాము ఎంచుకున్న రంగంలో అత్యున్నత శిఖరాలకు ఎదిగిన తర్వాత కూడా ఆ సౌమ్యమైన పద్ధతిలో అలాంటి లక్షణాలని ప్రదర్శించడము, అలాంటి వ్యక్తిత్వాన్ని చూపడం అనేది మనం ప్రత్యేకత, దాన్ని అభినందించాలి, ఆహ్వానించాలి. అందువల్ల వ్యక్తులుగా విశేషమైనటువంటి ఆయా రంగాల్లో వారు చేసిన సేవలుగా గాను కూడా దే రిచ్లీ డిజర్వ్స్. వారికి ఖచ్చితంగా పద్మ పురస్కారాలు రావడం తెలుగు వారికి గర్వకారణం. అందువల్ల దాన్ని వివాదాస్పదం చేయాల్సిన అవసరం లేదు, రాజకీయ కోణంలోనే చూడాల్సిన అవసరం లేదు. దానికి రాజకీయ ప్రయోజనం ఉంటుందా ఉండదా, సో ప్రతిదానికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. మాట్లాడుకోవడం కరెక్ట్ కాదేమో, కరెక్ట్ కాదు. అందుకు నేను ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే, అనివార్యంగా ఇవి వస్తాయి కనుక. ఇవాళ మీరు నేను మాట్లాడినంత మాత్రాన సమాజంలో చర్చ రాకుండా పోదు కదా. సో బట్ ఏదున్నా ప్రయోజనం ఎవరికి ఎంత అనే దానికన్నా నిర్ణయం సరైందా కాదా అనేది మనం గుర్తించాలి. సో తప్పనిసరిగా వీరికి పద్మ పురస్కారాలు ఇవ్వడం సో ఎవరి దాతృత్వంతో వచ్చింది కాదు, వారి కృషికి నిజమైన గుర్తింపు. నిజమైన గుర్తింపు. అండ్ చిరంజీవి గారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఆక్సిజన్ బ్యాంక్, బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, ఇంకా అంటే అది ఆ పార్ట్ ఆఫ్ లైఫ్ కన్నా కూడా సినీ జీవితంలో ఆయన సాధించినటువంటి విజయాలకు కాను గుర్తింపు. అందువల్ల దాన్ని ఖచ్చితంగా మనం ఆ సినీ రంగానికి, మొత్తం సినీ రంగానికి ఒక గుర్తింపుగా భావించాలి.